మొత్తం మీద చూస్తే మీరే అంటారు డెవలప్మెంట్ జరగలేదండి. మరి నిజంగానే ప్రతిపక్షాలు ఉన్న చోట్ల నిధులు ఇవ్వట్లేదా రాష్ట్ర ప్రభుత్వం? వారు పట్టించుకోలేదు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మిషన్ భగీరథని సక్రమంగా అమలు చేయలేకపోగా ఇక్కడ మునుగోడులో పైప్ లైన్ చేంజ్ చేసుకోలేకపోయారు. కాబట్టి అది వారు వేరు ఫెయిలియర్. ఆయన దాని వ్యాపారాల లాభాపేక్ష కోసం దాని వ్యాపారాలు నిమగ్నం అయిపోయి తప్ప ప్రజలకు ఏం కావాలా, అధికారాలను సమన్వయపరచాలా, ఎవరికి ఎక్కడేం కావాలా, పర్యటన చేయాలా, ఏది చేయలేదు. తన బాధ్యత నిర్వర్తించలేదు. కాబట్టే వెనుకబడిపోయింది. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎప్పుడైతే జాగ్రత్తగా చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి తన సమస్యలు పరిష్కరిస్తూ ఉంటే ఒక్కొక్క సమస్య పరిష్కరిస్తూ అవుతూ ఉంటుంది, అభివృద్ధి బాటలు నడుస్తూ ఉంటుంది. తన పాత్ర పోషించినప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. వేరే దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, వేరే పార్టీ ఎమ్మెల్యేలందరూ అభివృద్ధి జరుగుతుంది కదా. కాబట్టి ఇదంతా కూడా నిజంగా అభివృద్ధి చెందకపోతే అసెంబ్లీలో ఎందుకు చెప్తారు? కేసీఆర్ గారు 50 కోట్లు ఇచ్చిన మా మునుగోడు నియోజకవర్గానికి కృతజ్ఞతలు చెప్పినాడు, అభినందించినాడు చాలా సందర్భాల్లో. కాబట్టి అది ఆయన కేవలం వ్యక్తిగతంగా ఆయన లాభాపేక్ష కోసం తన 18,000 కోట్ల కాంట్రాక్ట్ కోసమే ఈ యొక్క ఉపఎన్నిక. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇమిడలేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు కనుక ఒక కోపంతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పోయింది తప్ప ప్రభుత్వం పైన కానీ టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఒక ఆరోపణ చేయడానికి లేదు. ఆయన ఏం చేయాలి అర్థం కాక ఈ యొక్క తప్పుడు ప్రచారం ఎత్తుకున్నాడు ఆయన.